నమస్కారం అండి. నేను నాగేశ్వరరావు, స్మార్ట్ పోల్ ప్రతినిధిని. మేము బీహార్‌లో ఒపీనియన్ పోల్ సర్వే చేశామండి. ఆ రిజల్ట్‌ని మీతో ఇప్పుడు పంచుకోవాలనుకుంటున్నాను. బీహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్‌డీఏ కూటమి 153-163 స్థానాల దాకా గెలుచుకునే అవకాశం ఉందండి. మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది అన్ని స్థానాల్లో, చాలా స్థానాల్లో. దీంట్లో బీజేపీ పోటీ చేసిన 101 స్థానాల్లో 80 స్థానాల కన్నా ఎక్కువ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే జేడీయూ కూడా మంచి మెజారిటీ సాధిస్తుందండి. మినిమమ్ 55-60 సీట్ల దాకా జేడీయూ విజయం సాధించబోతుంది. మొత్తంగా 153-123 సీట్లు ఎన్డీఏ సాధించబోతుంది. దీంట్లో ఓటు పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే మనం 46.34% ఓటు షేరు ఎన్డీఏ గవర్నమెంట్‌కి వచ్చే ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉంది. అలాగే మహాగఠబంధన్‌కి 75-80 సీట్లు వస్తున్నాయండి ఇక్కడ. కాంగ్రెసు, జ ఆర్జేడీ అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి వీటికి మహాగఠబంధన్‌కి 41.53% ఓటింగు పడే అవకాశం ఉంది. అలాగే జనస్వరాజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ పార్టీకి ఇక్కడ 6.7% వరకు ఓటింగ్ పడే అవకాశం ఉందండి ఓట్లు. అలాగే ఇక్కడ జనస్వరాజ్‌కి 0-3 స్థానాలు, 0 గాని 1, 2, 3 స్థానాల దాకా గెలుచుకునే అవకాశం ఉంది. ఓటు శాతం ఎక్కువ ఉన్నప్పటికీ సీట్ల విషయంలో వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయి. ఎంఐఎంకి ఈసారి సీట్లు గణనీయంగా తగ్గినాయండి. 1 స్థానం గెలిచే అవకాశం ఉంది. ఏదన్నా కొద్ది మెజార్టీతో బయటపడేది ఇంకా 4 సీట్లు గెలిచే అవకాశం ఉంటది. దీనికి ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ కిందసారి కన్నా తక్కువైంది. 1% అలా ఓటింగ్ పర్సెంటేజ్ మాత్రమే ఎంఐఎంకి ఉంది. అదర్స్‌కి 4% దాకా ఉందండి. అలాగే ఇప్పుడు మనకి పార్టీల పరంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమిలో అలయన్స్ పార్టీలైనటువంటి జేడీయూకి 74-80, బీజేపీకి 74-84 సీట్లు వచ్చే అవకాశం ఉందండి. అలాగే జేయూడీకి 58-68 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఎల్జేపీకి 10-14 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే హెచ్ఏఎంఎస్‌కి 1-4 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆర్ఎల్ఎంకి 2-4 స్థానాలు వచ్చే అవకాశం ఉందండి. అలాగే మనం మహాగఠబంధన్ చూసుకున్నట్లయితే మహాగఠబంధన్‌కి ఇక్కడ ఆర్జేడీకి 62-72 స్థానాలు, కాంగ్రెస్‌కి 7-11 స్థానాలు, లెఫ్ట్ పార్టీలకి 6-10 స్థానాలు, వీఐపీకి 1-3 స్థానాలు, ఇతర పార్టీలకి 0-2 స్థానాలు వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ మంచి మెజారిటీ సాధించడానికి ముఖ్యంగా కారణాలు ఏంటంటే, ప్రస్తుతానికి సెంట్రల్‌లో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్, మోడీ నాయకత్వం, అలాగే స్టేట్‌లో ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ కూడా ఎన్డీఏ కావడం, డబుల్ ఇంజిన్ సర్కార్ మంచిగా చేస్తుందనేది ఉండటం, మద్యపానం నిషేధించడం, రోడ్లు లాంటి మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పథకాలు 1,00,000 గవర్నమెంట్ ఉద్యోగాలు చెప్పడం అనే కానివ్వండి, అలాగే ప్రతి జిల్లాలోనూ స్కిల్ సెంటర్‌లని మేము ప్రారంభిస్తామని చెప్పడం కానీ, మహిళలకి రూ. 1,00,000 లక్షాధికారం చేస్తానని చెప్పడం కానీ, అలాగే కింద స్థాయిలో నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మంచిగా కోఆర్డినేట్ చేసి చేయడం కానీ, అదే విధంగా బీజేపీ ప్రతిసారి ఇది ఆర్జేడీని విమర్శిస్తాం. జంగిల్ రాజ్ గవర్నమెంట్ వస్తుంది, లా అండ్ ఆర్డర్ నేను మెరుగుపరిచాను, మళ్ళీ ఒకవేళ మీరు ఈ కూటమి ఇండియా కూటమి కానీ ఓట్లు వేసినట్లయితే మళ్ళీ జంగిల్ రాజ్ వ్యవస్థ వస్తుంది, లా అండ్ ఆర్డర్ కుంటుపడుతుంది, రౌడీ రాజ్యం వస్తుంది అని చెప్పి పదే ప్రజల్లో తీసుకెళ్ళడం కూడా బాగా సక్సెస్ అయింది. ఈ కారణం చేత మంచి మెజారిటీతో ఎన్డీఏ గవర్నమెంట్ ఈసారి బీహార్ ఎలక్షన్లో ఘన విజయం సాధించబోతుంది. అలాగే ఇండియా కూటమిలో కింది స్థాయిలో సరిగ్గా సమన్వయం లేకపోవడం, కాంగ్రెస్ గ్రాఫ్ మరింతగా దిగజారిపోవడం కూడా ఇక్కడ బీజేపీ ఘన విజయం సాధించడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అలాగే చాలా సార్ల రెబల్స్ పోటీ చేయడం కూడా ఇండియా కూటమికి పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఈ కారణాల చేత ఈ బీహార్ ఎలక్షన్లో బీజేపీ ఘన విజయం సాధించబోతుంది. నమస్కారం. ఇప్పుడు మీకు డివిజన్ వారీగా ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ అనేది మీకు వివరిస్తాను. ఇప్పుడు మొత్తము మనకి షేక్పేటలో మొత్తం ఓటర్లు సుమారుగా 74,296, ఎర్రగడ్డ 64,621, బోరబండ 54,416, రెహమత్ నగర్ 54,319, వెంగళరావు నగర్
58,621, యూసఫ్ కూడా 58,602, సోమాజిగూడ 36,490 ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు మనకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో మేము చేసిన సర్వేలో మనకి కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్ రిపోర్టు, అసెంబ్లీ వైజ్గా ఓవరాల్ రిపోర్టు 48.2% మనకి కాంగ్రెస్ కనపడింది, బీఆర్ఎస్కి 42.1 కనపడింది, బీజేపీ 7.6% కనపడింది, చెప్పలేను ఇతరులకు ఓటు వేస్తామని 2.1% కనపడింది, బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య 6.1% కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనపడింది. ఓవరాల్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో 6.1% కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ కనపడే అవకాశం ఉంది. షేక్పేట పార్టీల వారీగా షేక్పేటలో మనకి కాంగ్రెస్కి 43.9%, బీఆర్ఎస్కి 47.7%, బీజేపీకి 6.2%, ఇతరులు 2.2% కనపడింది. మనకి ఓవరాల్గా ఈ షేక్పేట డివిజన్లో బీఆర్ఎస్కి ఎడ్జ్ కనపడుతుంది. ఇప్పుడు ఎర్రగడ్డ డివిజన్లో మనకి కాంగ్రెస్కి 46.1%, బీఆర్ఎస్కి 43.9%, బీజేపీకి 7.1%, ఇతరులు 2.9%. ఇక్కడ మనకి కాంగ్రెస్ ఎడ్జ్ కనపడుతుంది. బోరబండలో మనకి కాంగ్రెస్కి 48.4%, బీఆర్ఎస్కి 43.7%, బీజేపీకి 5.8%, ఇతరులు 2.1%. ఇక్కడ మనకి కాంగ్రెస్ లీడ్ కనపడుతుంది. రహమత్ నగర్లో మనకి కాంగ్రెస్కి 52.7%, బీఆర్ఎస్కి 41.2%, బీజేపీకి 4.8%, ఇతరులు 1.3%. మనకి రహమత్ నగర్లో మంచి మెజారిటీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కైవసం చేసుకుంటుంది. వెంగళరావు నగర్లో కాంగ్రెస్ పార్టీకి 50.4%, బీఆర్ఎస్కి 39.5%, బీజేపీకి 9.0%, ఇతరులు 1.1%. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ రాబోతుంది. యూసఫ్ కూడా కాంగ్రెస్కి 48.5%, బీఆర్ఎస్కి 39.8%, బీజేపీకి 8.9%, ఇతరులు 2.8%. ఇక్కడ కూడా మనకి కాంగ్రెస్కి మంచి మెజార్టీ రాబోతున్నది. సోమాజిగూడ ఇది సగం భాగమే ఉంటుంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 38 పోలింగ్ బూతులు ఉంటాయి. సోమాజిగూడలో కాంగ్రెస్కి 47.6%, బీఆర్ఎస్కి 38.4%, బీజేపీకి 11.4%, ఇతరులు 2.6% కనపడుతుంది. సోమాజిగూడలో కూడా మనకి కాంగ్రెస్ పార్టీకే మంచి మెజారిటీ కనపడుతుంది. అయితే ఇప్పుడు మనకి ఈ 7 డివిజన్లలో మనకి కాంగ్రెస్ పార్టీ సుమారుగా 6 డివిజన్లలో మెజారిటీ కనపడుతుంది. కేవలం షేక్పేట మాత్రమే బీఆర్ఎస్కి అనుకువగా ఉన్నది. యాక్చువల్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం అనుకూలంగా ఉన్న అంశాలు ఏమిటంటే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం ఒక ఫ్యాక్టర్ కనపడుతుంది. రెండోది నవీన్ యాదవ్ గారు ఇదే నియోజకవర్గంలో గతంలో 2 సార్లు అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు. ఒకసారి ఎంఐఎం పార్టీ తరపున, ఒకసారి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. ఆ సానుభూతి కూడా, అంటే 2 సార్లు ఓడిపోయారు అనే సానుభూతి కూడా ఇక్కడ కనపడుతున్నది. అలాగే నవీన్ యాదవ్ గారికి యువకులలో మంచి ఫాలోయింగ్ ఉన్నది. కారణం ఏంటంటే, ఏ సమస్య వచ్చినా అతను ఓడిపోయినా గెలిచినా ఏదైనా అందుబాటులో ఉంటాడు, ఏ సమస్య వచ్చినా విని పరిష్కరిస్తారనేది యువకులలో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుడు. అలాగే నవీన్ యాదవ్ గారు స్థానికంగా ఇదే నియోజకవర్గంలో ఉండటం, ఇక్కడ ఈ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటే నిత్యం అందుబాటులో ఉంటారని, కొంచెం ఆర్థిక సహాయాలు చేస్తారని, మంచి వ్యక్తి అని, అతనికి వ్యక్తిగత ఇమేజ్ చాలా బాగుండటం వల్ల కొంత కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుంది. అలాగే పార్టీ అధికారంలో ఉండటం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూల అంశాలు. అలాగే కాంగ్రెస్ పార్టీ మీద ప్రస్తుతం కొంత వ్యతిరేకత కనపడుతున్నా, ఆ వ్యతిరేకత అనేది ఉప ఎన్నిక కాబట్టి, ఇది సార్వత్రిక ఎన్నికలు కాదు కాబట్టి ఉప ఎన్నిక అనేది మనసులో పెట్టుకొని అందరూ జనరల్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి కొంత మెజారిటీ కనపడుతుంది. ఉప ఎన్నిక అనేది ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు మన నియోజకవర్గంలో డివిజన్ స్థాయిలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీయే
చేయగలదు, ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి అనే భావన మెజారిటీ ప్రజల్లో కనపడుతుంది. అలాగే నవీన్ యాదవ్ గారికి బీసీ సామాజిక వర్గం మద్దతు చాలా బాగుంది. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఓటర్లు బీసీ సామాజిక వర్గం వారు, దాని తర్వాత మైనారిటీ సామాజిక వర్గం వారు. మైనారిటీల్లో నవీన్ యాదవ్ గారికి కొంత సత్సంబంధాలు ఉన్నాయి. కారణం ఏంటంటే గతంలో ఆయన ఎంఐఎం పార్టీ తరపున పోటీ చేయటం వల్ల అక్కడ నాయకులతో తత్సంబంధాలు ఉన్నాయి. అలాగే ఇతనికి టికెట్ ప్రకటించిన వెంటనే ఓవైసీ గారు ఇతనికి నవీన్ యాదవ్ గారికి మన మద్దతు ఉంటుందని టీవీల ద్వారా పత్రికల ద్వారా ప్రకటించడం కూడా కొంత మైనారిటీ మద్దతు ఇతనికి లభిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మీద కొంత వ్యతిరేకత ఉన్నది, ఎక్కువగా మహిళల్లో కనపడుతుంది. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు. ఆ హామీ ఇంతవరకు నెరవేర్చకపోవటం, అలాగే వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పెన్షన్లు ఇవన్నీ కూడా 4,000 రూపాయలు చేస్తామన్నారు, అవి కూడా ఇవ్వకపోవటం, అలాగే సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవటం, వచ్చిన వారిలో కూడా అర్హులకి కొంతమందికే రావటం, వీటి వల్ల కొంత వ్యతిరేకత ఉన్నా కూడా చివరి నిమిషంలో అధికార పార్టీ కాంగ్రెస్ ఉండటం, అలాగే ఇంకా 3 సంవత్సరాలు సమయం ఉంది కాబట్టి సరే గెలిపించుకుంటే పథకాలు కంటిన్యూ చేస్తారని ఒక భావన ఇక్కడ ప్రజల్లో కలిగింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ ఈ నియోజకవర్గంలో కనపడుతుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నికలలో చాలా ప్రెస్టేజ్గా తీసుకొని కేటీఆర్ గారు ప్రతి డివిజన్లో రోడ్ షోసు, క్యాంపెయిన్స్, కార్నర్ మీటింగ్స్ అన్నీ తానే మొత్తం పార్టీ తరపున నడిపించారు. అతను రోడ్ షోస్ చేయటం కానీ తన మీటింగ్స్ కానీ ప్రభుత్వ వైఫల్యాలని బాగా ఎండగట్టడం చాలా బాగా ప్రజల్లోకి వెళ్ళినది. అలాగే ముఖ్యంగా మహిళలలో చాలా ఇంపాక్టు కేటీఆర్ గారి చరిష్మా కనపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాలు చాలా బాగా ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగారు. అయితే చివరి నిమిషంలో లాస్ట్ 3 రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, అలాగే కొంత డబ్బు ప్రభావం, వీటి వల్ల కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారి చరిష్మా ప్లస్ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ప్లస్ నిత్యం నియోజకవర్గంలో అందుబాటులో ఉండటం, అలాగే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మనము లేడీ కన్నా జంట అయితే గెలిపించుకుంటే మగవాళ్ళ దగ్గరికి వెళ్తే పరిష్కారం త్వరగా అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రజలలో కొంత నవీన్ యాదవ్ గారికి కలిసి వచ్చి అన్ని రకాలుగా పరిశీలిస్తే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో మంచి మెజారిటీ వస్తుందని మా యొక్క సర్వే అంచనా. థ్యాంక్ యూ. నమస్తే.